ఇట్లాంటి ప్రాంతంలో అంటే అతను అన్ఎక్స్పెక్టెడ్ గా చేసారా ఒక నేరం ఉన్నట్టు నేర స్వభావం ఉన్నట్టు అనిపిస్తుంది. అది మరి నేరమే సార్, అది చాలా దారుణం అది అలా చేయడం. ఆ అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసిందండి వాళ్ళకి, పాపం నీళ్ళు మోయడం చాలా బోరు. ఆ అమ్మాయి గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు బోర్డు అంత హెల్ప్ చేసింది వాళ్ళకి. మేము చూసేవాళ్ళం పక్కనే నీళ్ళు మోయడం, బట్టలు ఉతకడం. ఆ అమ్మాయి చాలా దీనిగా చూసింది. 2-3 సార్లు ఆ అమ్మాయిని ఏదో పుట్టినట్టు చేసినట్టు కూడా వీధిలో చెప్పారు, చూడడం జరిగిందంట. ఏదో సరదాగా చేశాడని అనుకున్నారు తప్ప ఇలాగైన సంగతి తెలియదు ఎవరికి. ఏదో ఇంట్లో కదా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కదా ఉంటుంది. మన ఇంట్లో ఉంటే మనకు తెలుస్తుంది అలాంటి విషయాలు ఏమన్నా. తర్వాత ఏమో మనోడు ఏంటంటే డ్యూటీ నుంచి రావడం, ఒక డ్రెస్ బొండు మసలి డ్రెస్ ఇప్పేసి అటు ఇటు తిరగడం, సిగరెట్ కాల్చడం, ఇక్కడ కూర్చోవడం మఠం వేసుకొని బల్లల మీద ఎదురుగా మీటింగ్లు అవి పెట్టడం, ఇలాంటివన్నీ. అంటే ఇతను ఇప్పుడు మీకు తెలిసింది కదా, మా ద్వారా కావచ్చు పోలీసు కాదండి, పోలీస్ అని మేము మాకు పోలీస్ అనే తెలుస్తారు. డ్రెస్ వేసుకుని వెళ్తాడు, క్యాప్ పెట్టుకుంటాడు, పోలీస్ అనుకుంటున్నాం, కానిస్టేబుల్ అనుకుంటాం. మాకు రైల్వే పోలీసా లేకపోతే లోకల్ పోలీస్ అనే సంగతి మనకు తెలియదు. పోలీస్ అనే సంగతి తెలుసు కానీ ఏ పోలీస్ అనేది కూడా ఆయన ఎప్పుడు అడగలేదు. పక్కనే ఉంటున్నాం కానీ ఎప్పుడు కలలేదు, ఎప్పుడు అడగలేదు. ఓకే, అంటే ఒక అమ్మాయి ఎవరో వచ్చు, ఒక అమ్మాయి ఓకే, ఇంత దారుణంగా మర్డర్ చేసి బ్రీఫ్ కేసు అది మటుకు చాలా దారుణం సార్. అది అలాంటి ఆయన్ని చాలా శిక్షించాలి. అది ఇంతవరకు ఈదులో అలాంటివి జరగలేదు సార్. అలాగే ఇంతవరకు మా సుభాష్ నగర్ సార్, ఇది గోకుల్ నగర్ సార్, ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం సార్ ఇలా జరగడం. మా అందరం కూడా చాలా ఆందోళన ఇస్తున్నాం సార్. ఇది చాలా నేరంగా తీసుకొని ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని నేను చూస్తున్నాం సార్ అందరూ. ఓకే బాబు, మీరు కూడా అంటే ఎవరి ఇంట్లోనూ కూడా ఇలా జరగకూడదు, కానీ మీ వీధిలో ఇట్లా జరిగింది, ఒక రకంగా కొద్దిగా బాధపడుతున్నారా, కోపంగా అట్లా అనిపిస్తుంది? ఉంటాయి కదా, మా ఉన్న ఏరియాలో జరిగిందంటే మాకు కొద్దిగా బాధగా ఉంటుంది. స్థానిక ఎప్పుడు చెప్పి ఏ ఏరియా పుట్టుకెళ్ళి ఉంటుంది, మా ఏరియాలో జరిగింది మాకు కొద్దిగా బాధగా ఉంటుంది, మాకు ఇబ్బంది కూడా ఉంది. అంటే ఈ సురేష్ ఎప్పుడైనా మీరు ఇట్లా చూసారా? ఈ సురేష్ని ఎలా ఉండేవాడు? సురేష్ అయితే మాకు పరిచయం లేదంటే మేము అందరూ వెళ్తుంటే ఆయన బయట కూర్చోవడం, సిగరెట్ కాల్చడం, నీళ్ళు తాగడం, ఈ ఆయన రోడ్డు మీద చేస్తాం, ఏ పని చేస్తాను. మేము కనబడేవాడు అంటే మేము రూటీన్ చూసినప్పుడు అక్కడ కనబడి ఉండేలా వచ్చినప్పుడు చూసేవాళ్ళం. మేము చెప్పి మాట్లాడేవాళ్ళం కదా, అతని బిహేవియర్ అలా ఉండేది. మాకంటే మా ఇటుపక్క కానీ ఎక్కువ ఇటుపక్క మేము కాదు. ఏదో కావాలంటే పాలు ప్యాకెట్లు దేనికి వచ్చేవాళ్ళు అంతే, కానీ కంపెనీ దేనికి వచ్చేవాళ్ళు కాదు. అతను బిహేవ్ చేసి మేమే వెళ్ళిపోయాం, ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు. అవన్నీ అనేవాడు కాదు కదా, అంటే అతను కూడా ఎవరు తెచ్చేవాడు కాదు. హడావుడు అయితే ఉండేది, హడావుడు అయితే ఉండేది. కానీ మా ఊసే ఇటుపక్క అంటే ఇటుపక్క లేడీస్తో మిస్బిహేవ్ కానీ అలాంటిదేం లేదు. అయితే ఓవరాల్ గా ఇప్పుడు ఒక ఎక్కడైనా సంఘటన ఏ ఊర్లో జరిగినా మనం రియాక్ట్ అవుతాం. అది మన ఇంటి పక్కనే జరిగింది. మరి మాకు కొంచెం అదే మాకు రాత్రి అంతమంది వచ్చినంత మాకు తెలియదు ఇలా జరిగిందని. అక్కడికి వచ్చి కానిస్టేబుల్ బండి కానీ అంటే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు ఏమి అవుతున్నాయో కానీ అప్పుడు తెలిసింది మాకు ఏ కింద చూస్తే మర్డర్ అయిందన్న ఇలా జరిగిందంటే అప్పుడు రాత్రి తెలిసింది. అప్పుడు పక్కింటి కూడా తెలియదు. ఇది ఈరోజు ఒక బ్రీఫ్ కేసులో డెడ్ బాడీ, అంటే కంచిరపాలెంలో హత్య చేసి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో రాయగడ తీసుకెళ్లి అక్కడ నిర్మానుషం. ఇదంతా కూడా క్రిమినల్ యాక్టివిటీలో భాగంగానే సురేష్ చేసినట్టు తెలుస్తుంది అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అట్లాగే అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కూడా ఈ దుర్గానగర్ అలాగే సుభాష్ నగర్ ప్రజల్లో వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, దుర్గానగర్ నుంచి.